పవన్ కళ్యాణ్ ఇంటిపై జరిగినటువంటి దౌర్జన్యంపై లైన్‌లో మీ అంతు చూస్తానంటూ ఉపాసన మండిపడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటిపైన మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలిసి మీ అంతు చూస్తానంటూ ఉపాసన అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయాల్లో మీరు ఈ రకంగా ఇమిటేట్ చేయడానికి అసలు ఎవరు మీరు? అంటూ ఆమె మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయనకి సంబంధించిన ఏ విషయమైనా సరే అందరూ ఎంతో ఆరాధిస్తారు. అలాంటిది ఆయన గురించి ఏమాత్రం మరి జాగ్రత్త లేకుండా ఆయన ఇంటి మీద దాడి చేస్తారు. ఇంటి మీద మరి ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు ఉంటారు. వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించేది. దమ్ముంటే చావనైతే పోయి రాజకీయ చదరంగంలో దిగాలి. ఆయన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం చేయాలి. అంతేకాని చేతగాని వాళ్ళలాగా ఇంటి పైన దాడి చేయడాలు, రాళ్ళు రువ్వడాలు ఇవంతా ఎందుకు? మీ వల్లనైతే ఆయన్ని ఎన్నికల్లో ఓడించండి. సమాధానం చెప్పండి. రాజకీయాల్లో ఆయన తీసుకున్నటువంటి స్లోగన్స్‌ని ఖండించండి. అంతేగాని ఇప్పుడు ఎవరు లేనటువంటి ఇంటి దగ్గరకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, పిల్లలపై అయితే దాడి చేయడం చాలా చాలా అసాంఘికమైనటువంటి చర్య అని మరి దీన్ని రిపీట్ చేస్తే మాత్రం ఊరుకోనని అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఉపాసన ఎంతో మరి దౌర్జన్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి మీద జరిగిన ఈ దాడిపైన సీరియస్ అయ్యారట. ఈ విషయం గురించి ఊరికే తీసుకునేది లేదని ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరి చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా చేస్తారని నేనే స్వయంగా ఈ విషయం గురించి డీజీపీ వాళ్ళతో మాట్లాడతానంటూ వార్నింగ్ ఇచ్చారట ఉపాసన. నిజంగా ఉపాసన పవన్ కళ్యాణ్ కోసం తీసుకున్నటువంటి స్టెప్ మంచిదని మరి పవన్ అభిమానులు కూడా చెప్తున్నారు.